మోదీ అమిత్ షాలకు పవన్ కళ్యాణ్ బ్రహ్మోత్సవంలో దొరికాడా? ఎస్, ఇప్పుడు అదే అనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తోంది. మోదీ అమిత్ షాకు బ్రహ్మాస్త్రంలా పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా స్కెచ్ వేస్తోంది భారతీయ జనతా పార్టీ. పవన్ కళ్యాణ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటారు జనసేనాని. ఇక ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నారు పవన్. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ ప్రచారానికి దింపే యోచనలో మోదీ, అమిత్ షా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను పూర్తిగా వాడుకునేందుకు నిశ్చయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సక్సెస్ఫుల్ అయ్యారు. సనాతన ధర్మాన్ని అలాగే ఇక బీజేపీ ఎజెండాని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి సక్సెస్ కాగలిగారు. ఓవైపు బీజేపీ తాను నేరుగా ప్రచారంలో ఇలాంటి అంశాలను వినియోగించకపోయినా పవన్ కళ్యాణ్ లాంటి నేతలతో చెప్పించి పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ను పూర్తి స్థాయిలో వాడుకునేలా బీజేపీ స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక జమిలీ ఎన్నికలు వస్తే గనక సౌత్ ఇండియాలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రంలా బీజేపీకి దొరికినట్టుగా కనిపిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు వస్తే గనక పవన్ కళ్యాణ్ను వినియోగించుకునే ఆలోచన కూడా బీజేపీ చేస్తుంది. ఇటు మరోవైపు రాబోయే ఢిల్లీ ఎన్నికల్లోనూ అలాగే బీహార్ ఎన్నికల్లోనూ ప్రచారానికి దింపే యోచనలో మోదీ, అమిత్ షా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్ కళ్యాణ్ను సుస్థిరం చేసేలా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబును కూడా వినియోగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ను మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి పూర్తిగా ప్రచారం చేసేలా పవన్ కళ్యాణ్ను గట్టిగా వాడే ఆలోచన తెలుస్తున్నట్టుగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను వాడుకునే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అటు అరవింద్ కేజ్రీవాల్ను గత 3 దఫాలుగా ఎదుర్కోలేకపోతున్న బీజేపీ తాజాగా ఎన్డీఏ నేతలతో ప్రచారం చేపించాలని నిర్ణయించింది. కలిసికట్టుగా ప్రచారం చేస్తే విజయాలు దక్కుతున్న ఈ నేపథ్యంలో ఇక ఎన్డీఏ స్ట్రాటజీ కూడా మారింది. పవన్ కళ్యాణ్ లాంటి నేతలను ఢిల్లీలో ప్రచారం చేస్తే తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తెలుగు ఓటర్లు కూడా ఢిల్లీలో బీజేపీకి పట్టం కడతారని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ వాడుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే గనుక జరిగితే మరొకసారి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యే ఆలోచనలు కూడా కనిపిస్తోంది. ఇక ప్రజలు కూడా ఆయన ప్రసంగాలకు ఆకర్షితులవుతుండడంతో భారతీయ జనతా పార్టీ ఈ స్ట్రాటజీని వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంలా దొరికినట్టుగా భావించాల్సి వస్తుందా? 100% స్ట్రైక్ రేట్ తోటి ఉన్న పవన్ కళ్యాణ్ పైన ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులంతా కూడా దృష్టి సారించినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి అంతగా పట్టులేదు. ఉత్తరాదిలో ఉన్నంత స్ట్రైక్ రేట్ బీజేపీకి దక్షిణాదిలో లేకపోవడం తోటి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారానికి నిర్వహించారో మహారాష్ట్ర ఎన్నికలలో ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఆయన ప్రచారం చేశారో అక్కడ అన్ని స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి గెలుపొందడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైనే బీజేపీ కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటిన జనసేనానికి ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం కూడా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇదే అంశాన్ని కూడా ఇప్పటికే అధినాయకులు కూడా గుర్తించడం జరిగింది. రానున్న బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రచారానికి పవన్ కళ్యాణ్ ని వాడుకునే ఆలోచనలో ఇప్పటికే మోదీ సర్కార్ పూర్తి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనా దక్షిణాదిలో అంతగా పట్టులేని భాజపాకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక కొత్త ఆశ అనేది చిగురించిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హిందుత్వం పైనే ప్రధానంగా బీజేపీ ప్రచారం చేస్తూ వచ్చేది. అయితే అందులో భాగంగానే ఏదైతే ఎన్డీఏ కూటమి తర్వాత తిరుమల అంశంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కావచ్చు, అదేవిధంగా ఆయన ఏదైతే ఒక సనాతన ధర్మ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక బోర్డు కూడా ఉండాలంటూ కూడా ఆయన హిందువులందరి మనోభావాలను కూడా కొల్లగొట్టుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తిరుపతి లడ్డు విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన దీక్ష చేపట్టడము, ఆ తర్వాత
సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన హిందువులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కూడా బీజేపీ ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ వైపు దృష్టి సారించడం జరిగింది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ ని ఒక స్పెషల్ వ్యక్తిగా బీజేపీ అయితే ట్రీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రంలో మోదీ సర్కార్ మరొకసారి 3.0 నిర్మాణంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని కూడా ఎన్డీఏ కూటమి అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. కలిసికట్టుగా ప్రచారాలు, అదే విధంగా ప్రజల నుంచి స్వీప్ ఓటు బ్యాంకింగ్ ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసామో, మహారాష్ట్రలో చూసాం, ప్రతిపక్షం అనేది కూడా లేకుండా పూర్తి స్థాయిలో అధికారాన్ని ప్రజలు కట్టబెట్టడంలో పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా కొంత కీలకంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆయన బీజేపీకి చాలా కీలకమైన వ్యక్తిగా మారే పరిస్థితి అయితే కనపడుతుంది. దక్షిణాదిలో పూర్తిగా పవన్ కళ్యాణ్ పైన డిపెండ్ అయ్యే పరిస్థితిలో ప్రస్తుతం భాజపా ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో ఏదైతే మోదీ అమిత్ షాలతోటి ఉన్న సాన్నిహిత్యంతో వాళ్లకు ఖచ్చితంగా తాను సహాయం చేస్తానంటూ కూడా చెప్తుండడము, జనసేన కేవలం జనసేన పార్టీకి మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలతోటి కూడా ఆయన సత్సంబంధాలతో మెదులుతుండడంతో ఇప్పటికే ఢిల్లీ గడ్డ పైన బీజేపీ తన ముద్ర వేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీయే ఇక్కడ రూలింగ్ లోకి రావడం జరిగింది. దానిని గత 3 సార్లు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా భాజపా కొంత విఫలం చెందిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్న ఢిల్లీ ఎలక్షన్ లో కూడా దాదాపు 10 లక్షల మందికి పైగా తెలుగువారు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ తోటి ప్రచారం చేస్తే ఢిల్లీలోనూ బీజేపీ అధికారంలోకి రావద్దనే యోచనలోనే ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక్కసారిగా దక్షిణాదిలో భాజపాకు ఏదైతే ఇప్పటి వరకు కూడా లేని గ్రిప్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే గోపి వచ్చే ఢిల్లీ ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మరి ఎన్డీఏ నేతలంతా కూడా కలిసికట్టుగా ప్రచారం చేసుకోవాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా వాడే అవకాశం కనిపిస్తుందా బీజేపీ? అలాగే జమిలీ ఎన్నికలు వస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా సౌత్ ఇండియాలో ఒక స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ గానే పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్న పరిస్థితి ఉంది రామ్దాస్. అదేవిధంగా ఢిల్లీలో కూడా దాదాపు 10 లక్షల మంది వరకు కూడా తెలుగు జనాభా ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ తోటి ప్రచారం చేపిస్తే ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా బీజేపీ పెద్దలైతే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ 2027-28 వరకు కూడా ఒకవేళ జమిలీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తులు పూర్తయితే కనుక దక్షిణాదిలో మాత్రం అన్ని రాష్ట్రాల పైన కూడా పవన్ కళ్యాణ్ ని ప్రయోగించే ఆ ఆలోచనలోనే ప్రస్తుతం భాజపా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే అంశాన్ని కూడా భాజపా గతంలో కూడా అన్ని సార్లు కూడా అవకాశం దొరికినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి రానున్న ఎక్కడ ఎన్నికలు ఉన్నా సరే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రచార శైలిలో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఒక స్టార్ క్యాంపెయినింగ్ గా ఉంటాడనేది మాత్రం వాస్తవంగా అయితే కనపడుతుంది రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రధాని మోదీ స్వయంగా అతను పవన్ కాదు, అతను ఒక తుఫాన్ లాంటి వాడంటూ ఆయన చేసిన కామెంట్ ఒక్కసారిగా అప్పట్లో రాజకీయాల్లో సంచలనంగా మారింది. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కు బీజేపీ ఎంత ప్రాముఖ్యతనిస్తుందో ఆ రోజే జనాలకు అర్థమైంది, రాజకీయ పార్టీలకు కూడా పూర్తిగా అర్థమైన పరిస్థితి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ను బీజేపీ గట్టిగా వాడబోతోంది. ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా ఢిల్లీ ఎన్నికల్లో వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ, బీహార్ ప్రచారానికి దింపే యోచనలో మోదీ, అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పవన్ను ఉపయోగించి సక్సెస్ అయిన భారతీయ జనతా పార్టీ ఇక అతన్ని సౌత్ ఇండియాలో తమ బ్రాండ్ అంబాసిడర్గా పూర్తి స్థాయిలో వినియోగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పవన్తో ప్రచారం చేయించే ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం కనబడుతోంది. దీంతో ఒక గొప్ప అస్త్రంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి దొరికినట్లయింది.